హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ముక్క ఉంటే గానీ ముద్ద దిగదు అనేటువంటి నాన్ వెజ్ ప్రియుల కోసం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. నాటుకోడి పులుసులో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత ముక్కలు ఈ విధంగా ఫ్రై అవుతాయి కదండి. అప్పుడు ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూరంతా కలుపుకొని మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర పైన ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. గరం మసాలా, కొత్తిమీర వేసి మరో 3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు కూర తయారైనట్లే. ఇది గారెల్లోకైనా అన్నంలోకైనా రుచి మామూలుగా ఉండదండి. కర్రీలో వాడిన అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ అప్పటికప్పుడు రోట్లో దంచి వేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదండి. మీరు కూడా ఈ నాటుకోడి పులుసు కూర ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.